జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక 2 విమానాలు బేగంపేట ఎయిర్పోర్ట్కు షామీర్పేటలోని రిసార్ట్లలో 3 రోజుల మకాం పార్టీ నేతలకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగింత పర్యవేక్షిస్తున్న ఆ పొన్నం సంపత్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. కాంగ్రెస్కు సంబంధించి ఆ సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మన తెలంగాణనే అడ్డ అవుతుంది. ఏ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఇక్కడనే ఇక దాంతోపాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్లు, బడ్జెట్ సమావేశాలు, 6 గ్యారంటీలు, ఉద్యోగాల భర్తీపైన చర్చించే ఛాన్స్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మేడిగడ్డ అన్ని బ్లాకులలో పగుళ్ళు అంటూ కూడా ప్రధాన అంశం. పగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవాలి, దాని పరిస్థితి ఏంది అనేది అంచనా వేయాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీళ్ళెట్లు ఇవ్వాలనేది ఫస్ట్ ఆలోచించురు, ఆ తర్వాత ఏదైనా. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఫ్రీ కరెంట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుంది ఇక్కడ? ఏపీ బీఆర్ఎస్ ఖాళీ అయిందట, మొత్తానికి త్వరలో జనసేనలోకి తోట చంద్రశేఖర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి నేనేమంటున్నా అంటే ప్రధానంగా కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, విద్యా రంగానికి సంబంధించి వ్యాపార సముదాయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది 9908572666 అనేది నా నెంబర్ అండి. నన్ను సంప్రదించండి. పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మాకు భారీగా కూడా ఆర్థిక నిధులు అవసరం ఉన్నాయి. మీ యొక్క సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలను నిర్భయంగా చెప్పేందుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కావచ్చు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, రేపు భవిష్యత్తులో కూడా నా ప్రయత్నాన్ని నేను చేయడానికి ఏంది అంటే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న లక్ష్యానికి అనేక ఆటంకాలు కూడా ఏర్పడుతున్న పరిస్థితి, ఆర్థిక ఇబ్బందుల తేటతెల్లమ కూడా అయిపోయిన పరిస్థితి. 9908572666 అనే నెంబర్కి మీరు సహకారంతో పాటుగా పూర్తిగా కూడా ఆ పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు ఉన్న వాళ్ళు కూడా సంప్రదించండి. మాకు పూర్తి స్థాయిలో కూడా డొనేషన్స్ కానీ ఆర్థిక సాయం కూడా చేయండి. ఎందుకంటే భవిష్యత్తుకు సంబంధించి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఒక జర్నలిజంగా నా మీద ఉంది. కానీ మాకు ఇబ్బందుల కారణంగా